శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకులకు మన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా సామాజికమైనటువంటి కార్యక్రమాలలో యువతకు సంబంధించి లేదా విద్యార్థులకు లేదా అందరికీ కూడా వర్తిస్తుంది. సమయం యొక్క ప్రాధాన్యత ఏంటిది, సమయం యొక్క విలువ ఏంటిది, సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సందర్భంలో మనకు ఉండేటువంటి ప్రతిబంధకాలు ఏంటి, అడ్డొచ్చేటువంటి విషయాలు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సమయం విలువ మనకు ఈ విశ్వం లోపల ఉన్నటువంటి విషయాలలో అతి ముఖ్యమైనటువంటిది మనకు సమయం. నిజానికి సమయాన్ని మించినటువంటి విలువైనటువంటి వస్తువు ఈ భూప్రపంచంలో, ఈ విశ్వంలో ఏదీ లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా వస్తువు పొడగొట్టుకుంటే లేదా ఆరోగ్యాన్ని మనకు కోల్పోతే తిరిగి మనం పొందడానికి అవకాశం ఉంది. కానీ సమయాన్ని మనం పోగొట్టుకున్నట్టయితే, సమయాన్ని వృధాగా కాలక్షేపం చేసినట్టయితే దాన్ని తిరిగి పొందడానికి అవకాశం లేనటువంటిది. కాబట్టి అత్యంత విలువైనటువంటిది ఏదయ్యా ఈ ప్రపంచంలో అంటే కేవలం సమయం మాత్రమే. కాబట్టి మనిషికి సాధారణంగా ఉండేటువంటి ఆయుః ప్రమాణం ఈ కలియుగంలో దాదాపుగా 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మినిమం 80 సంవత్సరాలు, మ్యాక్సిమం 120 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇది కూడా మనకు అందరికీ అదే రకమైనటువంటి ఆయుష్ ప్రమాణం ఉంటుంది అనడానికి వీలు లేదు. ఎందుకంటే జీవితము నీటి బుడగ లాంటిది. ఎప్పుడూ అది గాలిలో కలిసిపోతుందో తెలియదు. కాబట్టి అంటే గర్భంలో పుట్టినప్పటి నుంచి, గర్భంలో స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి లేదా ఈ భూమి మీదకి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ముఖ్యంగా మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. తద్వారా సమాజానికి ఉపయోగకరమైనటువంటి విధంగా మనము ఉండగలుగుతాము. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాము. మన యొక్క కీర్తి ప్రతిష్టలు ఏవైనా అవి శాశ్వతంగా మనం అందరూ గుర్తుంచుకునేలాగా మనము ఆ విధంగా ప్రవర్తించగలుగుతాము. కేవలం మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే. సమయము అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే పుట్టిన దాదిగా వర్ణించే వరకు మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆయుష్ ప్రమాణం అంతా కూడా కాలమే, సమయమే. అయితే జ్ఞానం ఏర్పడిన తర్వాత గర్భంలో ఉన్నప్పటి నుంచి మనకు దాదాపుగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు మనకు పూర్వ బాల్యదశ అంటాము. దాదాపుగా ఈ కాలం లోపల మనకు శరీరం వికసించేటువంటి సమయం. కాబట్టి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఆ వ్యక్తి సమాజంలో ఎదుగుతూ ఉంటాడు, సమయానుకూలంగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ. ఆ సమయంలోనే అంటే 8 సంవత్సరాల వయసు నుంచి దాదాపుగా 18 సంవత్సరాల వరకు మనిషి మెదడు ఎదిగేటువంటి శక్తి ఎక్కువ పెరుగుతుంది. ఈ సమయంలోనే ఆరోగ్యం, దేహం, తర్వాత తద్వారా జ్ఞాన
సంబంధించినటువంటి మేధాశక్తి పెరిగేటువంటి సమయం అంతా కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థి దశలో ఎవరైతే తన యొక్క విధిని, తన యొక్క ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలుగుతాడో, ఒక విద్యార్థులనే కాదు, విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చేటటువంటి ఉద్యోగి కూడా, లేదా ఉద్యోగం నుంచి విరమించినటువంటి విశ్రాంత ఉద్యోగి కూడా సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి మనకు లక్ష్యంగా పెట్టుకొని, అయితే ఆ లక్ష్యం లోపల ఏదో ఒక సామాజిక ప్రయోజనమో, వ్యక్తిగత ప్రయోజనమో, లేదా ఇంకేదైనా ధార్మిక ప్రయోజనమో కలిగి ఉన్నట్టయితే అటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, నిర్ణయించుకొని, దాని అనుగుణమైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని, దానికి అనుగుణమైనటువంటి తన శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకొని ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి లక్ష్యం దిశగా మనిషి ప్రయాణం చేయాలి, విద్యార్థి ప్రయాణం చేయాలి. అది ప్రయోజనకరంగా మారుతుంది అనేది మనకు ఇవాళ చర్చించుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అయితే మనిషికి ఏ స్థితిలో ఉండాలి అంటే గౌరవంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి అనేది ప్రతి జీవి యొక్క లక్ష్యమే. అయితే ఆ లక్ష్యం ఏ విధంగా సాధ్యమవుతుంది, ఏ విధంగా తీరుతుంది అనేటువంటి విషయంలో మాత్రం ఆయా వ్యక్తుల యొక్క శ్రద్ధ, ఆసక్తులను బట్టే ఉంటుంది. సమయాన్ని వినియోగం చేసుకునేటువంటి విధానంలోనే ఉంటుంది. అయితే ఈ సమయము ఈ వ్యక్తికి మనకు ఎప్పుడు సహకరిస్తుంది అంటే, మనం శారీరకంగా, మానసికంగా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు. శరీరము ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టయితే సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతాము. అయితే మనకు ఈ సమయ సద్వినియోగం లోపల మనకు ప్రధానంగా ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలు ఏంటి, ఆటంకాలు ఏంటి అంటే, మన సోమరితనమే ప్రధానమైనటువంటి ప్రతిబంధకము. ఎవరైతే ఈ సోమరితనాన్ని దూరం చేసుకుంటారో ఆటోమేటిక్గా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అసలు సోమరితనం అంటే ఏంటిది? ప్రధానంగా ఏదైనా పని చేయడానికి ఉత్సాహం చూపకపోవడం, లేదా పనిలను రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అనేటువంటి విషయంతో వాయిదా వేయడము, లేదా ఇంకోటి కూడా ఈ దాంట్లో సోమరులలో తాను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు, ఇతరులకు సమయాన్ని కూడా వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది మేధావులు, వాళ్ళను మేధావులు అనాలా తెలియదు, కానీ వాళ్ళు తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తూనే ఇతరులకు సమయాన్ని కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తుంటారు. వ్యర్థమైనటువంటి ముచ్చట్లు పెట్టడం ద్వారా. ఇంకా తర్వాత ఈ సోమరితనానికి ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే అతి నిద్ర, అతి ఆహారము, తర్వాత రజోగుణమైనటువంటి ఆహారాలు తీసుకోవడము, తమో గుణమైనటువంటి ఆహారాలు తీసుకోవడము, ఇవి సోమరితనానికి ప్రధానమైనటువంటి ఆహారాలు. ఆహారాల మీదనే మన యొక్క శరీరతత్వం ఏర్పడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మత్తు పదార్థాలు, మాంస పదార్థాలు ఏవైనా రజోగుణ, తమో గుణానికి సంబంధించినటువంటి ఏ పదార్థాలు మనం తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి శరీరతత్వము, మనస్తత్వము మనకు తెలియకుండానే మన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విద్యార్థి కూడా ఈ రజ గుణానికి సంబంధించినటువంటి, తమో గుణానికి సంబంధించినటువంటివి ఆహారాలకు దూరంగా ఉంటే సోమరితనానికి దూరంగా ఉండవచ్చు. ఎవరైతే సోమరితనానికి దూరంగా ఉంటారో సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇది మొట్టమొదటి ప్రధానమైనటువంటి ప్రతిబంధకము, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లోపల. ఇక రెండవది ఏంటిది అంటే, మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మన ఇంద్రియాలే మనకు శత్రువులు. శరీరం
లేదా మనస్సు ఎప్పటికీ ఏవైతే కోరికలు కోరకూడదో అటువంటి కోరికలనే కోరుతూ ఉంటుంది. ఆ కోరికలే ప్రధానమైనటువంటి ఆటంకాలు మనకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లోపల. అయితే కోరికలు ఉండాలి. ఏ కోరికలు ఉండాలి? తనకు, తన కీర్తికి, తన అభివృద్ధికి, తన మంచితనానికి లేదా సమాజానికి ఉపయోగపడేటువంటి వాటికి సంబంధించినటువంటి కోరికలు కోరితే ఇబ్బంది లేదు. కానీ తనకు కీడు కలిగించేటువంటి, తన కుటుంబానికి కీడు కలిగించేటువంటి, తన సమాజానికి కీడు కలిగించేటువంటి, తన దేశానికి కీడు కలిగించేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలో మనకు ప్రధానమైనటువంటి ఆటంకాలు. అంటే ఇంద్రియాలు ఏవైతే కోరికలు కోరుకుంటుంటాయో, ఏవైతే తినకూడదో అవి తినాలని, ఏవైతే చూడకూడదో అవే చూడాలని, ముఖ్యంగా ఇవాళటి సినిమాలు, ఇవాళటి టీవీలు, ఇవాళటి సెల్ ఫోన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థికి కానీ ప్రతి వ్యక్తికి కానీ అంటే చెడిపోవడానికి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తున్నాయి ఇవాళటి సోషల్ మీడియా. కాబట్టి వీటిని మనం దూరంగా ఉంచినట్టయితే మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాము, నియంత్రించుకోగలుగుతాము. మన శరీరం మనం చెప్పినట్టు వినాలి తప్ప శరీరం కోరింది, కన్నులు కోరింది, నాలుక కోరింది, మన చర్మం కోరింది, మన చెవులు కోరినవి ఏవైతే ఉన్నాయో అవి మంచి వాటిని మాత్రమే స్వీకరించి చెడును దూరంగా ఉంచేటువంటి నిగ్రహ శక్తి మన శరీరంలో మన ఇంద్రియాలకు మనము నేర్పించగలిగితే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి ఈ 6 శత్రువులు మన శరీరంలో, మన మనస్సులో, మన ఇంద్రియాలు మనను ప్రేరేపిస్తూ ఉంటాయి. మనను సుఖం వైపు అనేటువంటి ఒక మిషతోని, సుఖపడాలి, సంతోషపడాలి అనేటువంటి ఒక మిషతోని, ఒక కారణంగా చేయకూడని పనులన్నీ కూడా మనతో చేయిస్తూ ఉంటాయి మన మనస్సు, మన ఇంద్రియాలన్నీ కూడా. సో ఈ అరిషడ్వర్గాలలో ముఖ్యంగా లోభము, మోహము ఏదైతే ఉందో ఇవి మన సమయాన్ని వృధా చేసి, అంటే మనను ఆ పని వైపు ఉత్సాహం కనిపించనీయకుండా, ప్రోత్సహించకుండా అడ్డుకునేటువంటివి మన కోరికలు కాబట్టి, మన కామమే కాబట్టి, మన లోభమే కాబట్టి, మన మోహమే కాబట్టి వాటిని మనం నియంత్రించుకోగలిగితే, వాటిని చక్కగా సరి అయినటువంటి దారిలో పెట్టుకున్నట్టయితే మనం సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఇవి ప్రతిబంధకాలు. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ మన శరీరం మన అధీనంలో ఉండాలి, మన మనస్సు మన అధీనంలో ఉండాలి అంటే ప్రతి వ్యక్తి నిద్ర సంబంధించినటువంటి డిసిప్లిన్ అనేది ప్రధానమైనటువంటిది. ఈ నిద్ర మనకు చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆహారం ఎంత ప్రమాదమో నిద్ర కూడా అంతే ప్రమాదమైనటువంటిది. ఏ సమయంలో నిద్రపోవాలి, ఏ సమయంలో మేల్కోవాలి అనేటువంటిది. సాధారణంగా బుద్ధి వికసించేటువంటి జ్ఞానం గ్రహించేటువంటి సమయాలు ఏవయ్యా అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి బుద్ధి వికసించడానికి అనుకూలమైనటువంటి సమయం. కానీ ఇవాళటి విద్యార్థులు కానీ, ఇవాళ రేపటి ఉద్యోగులు కానీ, ఇవాళ రేపటి యువత కానీ, తల్లిదండ్రులు కూడా ఎన్నింటికి లేస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చక్కగా గ్రహించాలి. ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తం అని మనకు సనాతన ధర్మం, వేద ధర్మం చెబుతూ ఉంది. బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్నంత ప్రాధాన్యత ఆ సమయంలో మనం లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని చదవడమో, రాయడమో, నేర్వడమో, ప్రయత్నం చేయడమో, లేదా మెడిటేషన్ చేయడమో, లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాయామం చేయడమో, ఏవైతే చేస్తామో అప్పుడు శరీరం, మనస్సు, ఆత్మ ఇవి చైతన్యవంతమవుతాయి బ్రాహ్మీ ముహూర్తంలో. ముహూర్తము అంటే 48 నిమిషాల సమయం. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక 48 నిమిషాల ముందు సమయము, లేదా 2 ముహూర్తాల సమయం అంటే 48 + 48 96
నిమిషాల పాటు ఏదైతే ఉందో, అంటే 6 గంటల సమయానికి లేదా 5:45కు 6:15 మధ్య దాదాపుగా సూర్యోదయం అవుతూ ఉంటుంది కాబట్టి దీనికి 90 నిమిషాల ముందుగా మనం మేల్కోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, సరైనటువంటి వ్యాయామం చేయాలి దానికోసం. అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనము మన శరీరానికి చైతన్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ చక్కగా మనకు ఉపయోగించుకోగలుగుతాము. ఆ సమయంలోనే మనకు అప్పుడే దేవతా స్నానం అని కూడా అంటాం. ఏదైతే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాన్ని దేవతా స్నానము అంటాం. సూర్యోదయం తర్వాత చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానము అంటాం. సూర్యోదయం తర్వాత అంటే 7:30, 8 తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానము అంటాం. అంటే ఆయా ప్రవృత్తులు మనలో ఎప్పుడు ఏ విధంగా ఏర్పడతాయి అంటే మనం చేసేటువంటి కాలానుగుణమైనటువంటి స్నాన పూజ కార్యక్రమాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటిది చక్కగా గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి అనేటువంటి ప్రధానమైనటువంటిది మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం లోపల. బుద్ధి వికసించే సమయం కూడా సూర్యోదయం తర్వాత నేను చెప్పాను బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలు పెడితే సూర్యోదయానికి 90 నిమిషాల ముందు మొదలు పెడితే సూర్యాస్తమయం తర్వాత 7:30 తర్వాత 8 తర్వాత బుద్ధి ఏమవుతుందంటే సరైనటువంటి దారిలో ఉండక అది విశ్రాంతి కోరుకుంటుంది. శరీరమైనా సరే, బుద్ధి అయినా సరే, జ్ఞాపక శక్తి ఉన్నటువంటి మేధస్సు అయినా సరే కూడా విశ్రాంతి తీసుకునేటువంటి సమయం కాబట్టి రాత్రి 8 తర్వాత 9 తర్వాత ఎవరు కూడా మేలుకో ఉండడానికి వీలు లేదు. 9 నుంచి రాత్రి లేదా 10 నుంచి కనీసం 10 నుంచి ఉదయం 4 గంటలకు మాత్రమే, అంటే శరీరానికి విశ్రాంతి కూడా అత్యంత అవసరమైనటువంటి విషయం. కాబట్టి సరిగ్గా 5 నుంచి 6 గంటల పాటు విశ్రాంతి తీసుకోవడం ద్వారా, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ద్వారా, అక్కడి నుంచే మన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం ద్వారా ఆ రోజంతా కూడా మళ్ళీ సాయంత్రం 6 వరకు 7 వరకు కూడా మన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించుకోగలుగుతాము. ఎటువంటి ఆటంకం లేకుండా ఉత్సాహంగా చేయగలుగుతాము. పొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వ్యక్తి ఉత్సాహంగా చేసినటువంటి విధంగా బ్రాహ్మీ ముహూర్తం లేవనేటువంటి వ్యక్తులు అంత ఉత్సాహంగా చేయలేరు, అంత విజయవంతంగా కార్యక్రమాలను పూర్తి చేసుకోలేరు అనేది. అందుకోసమే ఋషులు, మునులు, మేధావులంతా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి శాస్త్రజ్ఞులంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఆ కీర్తిని ప్రతిష్టను పొందగలిగారు అంటే కేవలం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే. అందులో ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకోవడము, అవసరమైనటువంటి శిక్షణ ఏదైతే ఉందో తాను రేపు ఉదయం చేయబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అవన్నిటి కూడా చక్కగా రూపొందించుకొని తదనుగుణమైనటువంటి కార్యాచరణ చేయడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అనేది ప్రధానము. ఇక రెండవది సమయపాలన లేకపోతే, అందులో ఈ మేము అంటే పౌరోహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు మేము సాధారణంగా చూస్తూ ఉంటాము. పెళ్ళిళ్ళల్లో కానీ లేదా ఇంకేదైనా కార్యక్రమాలలో కానీ సమయాన్ని అంతగా, అందులో ముహూర్తం బ్రాహ్మణులు పెట్టినటువంటి ఏదైతే ముహూర్తం ఉందో ఆ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఇవాళ ఫోటోల కోసము, వీడియోల కోసము, కెమెరాల ముందు, వీడియోల ముందు తమ సమయాన్ని మేకప్ల కోసం వృధా చేస్తూ అసలైనటువంటి ముహూర్తాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. దానివల్ల పెట్టినటువంటి ముహూర్తం యొక్క ఫలితము ఉండదు. ఆ విధంగా ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వడం, సమయానికి ప్రాధాన్యత ఇవ్వడము, అది భగవదర్చన కానీ లేదా భాగవతార్చన కానీ లేదా వివాహాలు కానీ లేదా ఉపనయనాలు కానీ లేదా ఇంకే శుభకార్యమైనా, ఏదో శంకుస్థాపన కానీ ఏదో గృహప్రవేశమైనా కానీ సమయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితేనే భగవంతుడు ఆ వ్యక్తులకు అనుగ్రహాన్ని కలిగించగలుగుతాడు, వాళ్ళ కార్యక్రమాలను చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. తప్ప సమయాన్ని అశ్రద్ధ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తమ విజయాన్ని తామే కోల్పోతూ ఉంటారు, తమ సక్సెస్కు తామే కారణమవుతుంటారు. తన సమయాన్ని పరిపాలించడం ద్వారా, సమయాన్ని పాటించడం ద్వారా. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా కానీ
కార్యక్రమం విజయవంతం కావాలన్నా కానీ ఎవరైనా చక్కగా సమయాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. వ్యక్తి యొక్క బాధ్యత ఏంటిది అంటే ఇంకా విషయాలు ఇంకేముందో కానీ సమయ పాలన అనేది బాధ్యతగా మనం నిర్వహించాలని గుర్తిస్తూ, తర్వాత ఏదైతే నిర్లక్ష్యం చేయకూడదు అంటే సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాధ్యత ఏది? సమయాన్ని పాటించడం అనేటువంటిది బాధ్యతగా నిర్వర్తించాలి. ఎందుకంటే వెలకట్టలేనిది ఏదయ్యా అంటే కేవలం సమయం మాత్రమే. ఇంకోటి ఏంటిది? ప్రతి క్షణం కూడా క్షణం ఏ క్షణం కూడా వదిలివేయకుండా జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసమనే నాలెడ్జ్ ఏదైతే ఉందో, జ్ఞాన సముపార్జన ఏదైతే ఉందో, ఫ్రమ్ వోమ్ టు టూంబ్ అంటాం మనకు. అంటే ఈ సమయంలోనే మనం చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం చేసుకుంటే జ్ఞానార్జన అవసరం లేదు అనుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానార్జన అనేటువంటిది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. మనకు శరీరం ఉన్నంత వరకు జ్ఞానార్జన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించినటువంటి జ్ఞానాన్ని మన కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం వినియోగించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అప్పుడే మన జీవితం సార్థకత ఏర్పడుతుంది. మన జీవితానికి సార్థకత ఏర్పడాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనకు అసలైనటువంటి విజయ కారణం. ఇంకోటి ఏంటిదంటే ఎంత ధనవంతులైనా, ఎంత ఐశ్వర్యవంతులైనా ఒక మంచి విలువైనటువంటి కొన్ని వందల వేల కోట్ల విలువైనటువంటి గడియారాన్ని కొనుక్కోవచ్చు, కానీ కాలాన్ని కొనుక్కోలేం. గడిచిపోయినటువంటి కాలాన్ని కొనుక్కోలేం. అందులో విద్యార్థులైతే ముఖ్యంగా 9వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 8 సంవత్సరాలు కష్టపడితే, అంటే వాళ్ళకు 7వ తరగతి 8వ తరగతి పూర్తి అయ్యే వరకు కూడా కొంతవరకు బాల్య దశ ఏదో నడుస్తూ ఉంటుంది. కానీ అసలైనటువంటి కౌమార దశ ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ కౌమార దశలో వాళ్ళు 9వ తరగతి 10వ తరగతి ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఇలాంటి విద్య అభ్యసించేటువంటి కాలము 8 సంవత్సరాలు మాత్రమే. ఎవరైతే ఈ 8 సంవత్సరాలు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారో, అంటే 8 + 5 అంటే 13 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాల వరకు ఈ 8 సంవత్సరాలు ఏ విద్యార్థి అయితే సమయాన్ని చక్కగా 100కు 100% సద్వినియోగం చేసుకోగలుగుతారో వాడు నెక్స్ట్ 80 సంవత్సరాలు సుఖాలతోని, సంతోషాలతోని ఆనందంగా కాలం గడపగలుగుతారు. ఎవరైతే ఈ 8 సంవత్సరాలు విద్యార్థులు కానీ ఇంకే రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దాదాపుగా ఎవరైనా కానీ, ఏ తల్లిదండ్రులైనా కానీ దాదాపుగా 99% ఈ 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు తమ పిల్లవాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, లేదా వ్యాపారంలో స్థిరపడాలి, లేదా ఇంకా మంచి వృత్తిలో స్థిరపడాలి, మంచి నైపుణ్యాన్ని సంపాదించాలనేటువంటి స్థితిలో ఉంటారు తప్ప వాడి యొక్క కాలాన్ని కానీ వాడి యొక్క అభివృద్ధిని కానీ నిరోధించేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఎవరైనా కానీ ఈ 9వ తరగతి నుంచి ఈ డిగ్రీ వరకు అంటే 28 సంవత్సరాలు ఏవైతే ఉందో ఆ 21 సంవత్సరాలు వచ్చే వరకు ఉండేటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే భావి కాలం అంతా కూడా మిగతా 8 సంవత్సరాలు చక్కగా ఏదో ఒక రంగంలో వాడికి అనుగుణమైనటువంటి భగవత్ ప్రసాదితమే కావచ్చు, వాడి ప్రయత్నం వల్ల కావచ్చు, వాడి యొక్క నైపుణ్యం వల్ల కావచ్చు, వాడు ఒక మంచి స్థిరంగా, సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. 80 సంవత్సరాల పాటు ప్లస్ అంటే 20 + 80 సంవత్సరాలు. లేదా ఈ 8 సంవత్సరాల వాడు ఇంద్రియాలకు లోలై సంతోషాన్ని అనుభవిద్దామని, సుఖాన్ని అనుభవిద్దామని కాలాన్ని వృధా చేస్తూ ఈ టీవీలని, సినిమాలని లేదా ఇంకేదో చెడు స్నేహితులతోని కాలాన్ని వెళ్ళబుచ్చితే తర్వాత 80 సంవత్సరాలు అవుతుందో వాడి జీవితం అంతా కూడా కష్టాల పాలవుతుంది తప్ప, వాడు ఇబ్బంది పడేటువంటి సమయం అవుతుంది తప్ప వాడు సుఖంగా ఉండడానికి దాదాపుగా అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థి, యువత తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణకు లోను కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, తమకు తాము కూడా విద్యార్థులందరిది కూడా. కాబట్టి ఇంకోటి సమయం ఎటువంటిది అంటే దానికి దయా దాక్షిణ్యం అనేది ఉండదు. అంటే
అది ధనవంతులకైనా లేదా పేదవాళ్ళకైనా, ఏ కులస్తునికైనా, ఏ మతస్థునికైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ, అది విద్యార్థి రంగమైనా, ఉద్యోగ రంగమైనా, లేదా వానప్రస్థంలో ఉన్నా, లేదా సన్యాసాశ్రమంలో ఉన్నా, ఎవరైనా కానీ సమయానికి భేదభావం లేదు. అంటే నిర్దాక్షిణ్యంగా కాలం గడిచిపోతున్నట్టు తప్ప నా కోసం ఆగు అంటే ఆగేటువంటి ప్రసక్తి ఉండదు. పోయిన కాలం మళ్ళీ ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినా కానీ సమయం వెనక్కి రాదు. కాబట్టి ఏదైతే అసాధ్యమైందో దాన్ని మనం సద్వినియోగం చేసే ప్రయత్నం చేయాలి, దుర్వినియోగం చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఏదైనా సామెత కూడా ఉన్నాయి రెండు మనకు, ఆలస్యం అమృతం విషం అని. అయితే దానికి వ్యతిరేకమైనటువంటి ఇంకో సామెత ఉన్నా కానీ సమయానుకూలంగా సమయాన్ని సద్వినియోగం విషయం లోపల మాత్రం, జ్ఞానాన్ని సంపాదించే విషయం లోపల మాత్రం ఆలస్యం చేయకుండా మనము పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి, జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. మనను మనం అభివృద్ధి చేసుకుంటూ ఆ పొందినటువంటి జ్ఞానాన్ని తన కోసం, తన కుటుంబీల కోసం, తన సమాజం కోసం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇంకా అంటే ఈ సమయాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం లోపల మన ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోతే మన శీల భ్రంశం కావడానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మన శీలాన్ని రక్షించుకునేటువంటి సమయం కూడా కాలమే. కాబట్టి మన శీలాన్ని అంటే మన గుణాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలంటే సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, కాలం ఇంకా చెప్పాలంటే నదీ ప్రవాహం వంటిది. అంటే ముందుకు వెళ్ళడమే తప్ప దానికి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది అవకాశం లేనటువంటి సమయం నదీ ప్రవాహం లాంటిది. ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కు రాదు. కాబట్టి మనం వికసించాలన్నా, మన బుద్ధి వికసించాలన్నా, మన కీర్తి వికసించాలన్నా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, కష్టంగా ఉన్నా కానీ కొంతసేపటికి కష్టమే అనిపిస్తుంది. ఆ కష్టం లేకపోతే, ఆ కష్టపడకపోతే శరీరం రోగగ్రస్తం అవుతుంది, మనసు రోగగ్రస్తం అవుతుంది, కాలం వృధా అవుతుంది. మళ్ళీ భవిష్యత్ అంతా కూడా అంధకారమే అవుతుంది తప్ప, బాధాకరమే అవుతుంది తప్ప, కష్టమయమే అవుతుంది తప్ప సుఖమయం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా సమయాన్ని దేవుడిగా భావించి, సమయాన్ని భగవంతునిగా భావించి దాని మీద శ్రద్ధ పెట్టి, అందుకోసమే కొంతమంది మన మనుషులలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు అని. ఆ ముగ్గురు వ్యక్తులలో మనము ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమో మనము ఒకసారి మనం అంచనా వేసుకొని దానికి ప్రతిబంధకమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ చక్కగా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసమే భర్తృహ సుభాషితాలలో చెప్తారు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచుం ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అంటారు. నీచులు అంటే ఎవరు? సోమరులు, కాలాన్ని వృధా చేసేటువంటి వాళ్ళు, భయపడేటువంటి వాళ్ళు, పనిని చేయడానికి ముందుకు రానటువంటి వాళ్ళు, తమ ఆత్మబలం మీద, తమ శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం లేని వాళ్ళందరినీ కూడా మనం నీచులు అంటాం. వాళ్ళు ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, విఘ్నాలు వస్తాయి, ఇది చేస్తే అది ఆటంకం వస్తుందేమో కదా, నా దగ్గర డబ్బు లేదు కదా, నా దగ్గర సమయం లేదు కదా అనేటువంటి కారణంతో పనులను వాయిదా వేయడం చేస్తూనే ఉంటారు తప్ప అసలు ప్రారంభించరు. వాళ్ళను ఒక వర్గం అంటారు, వాళ్ళని నీచమానవులు అంటారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఇంకా రెండవ వర్గం అంటారు,
ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. వీళ్ళని మధ్యములు అంటున్నాం. ఆరంభిస్తారు, మనకు ఆరంభ శూరులు అంటాం. ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు, కానీ ఏ చిన్న ఆటంకం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ కలిగినా కానీ దాన్ని వదిలిపెట్టేస్తారు. వాళ్ళంటే వాడు సాధారణంగా కారణం కోసం వెతుకుతూ ఉంటారు, ఆ పనిని వదిలిపెట్టడం కోసం. అట్లా ఆరంభిస్తారు, కానీ ఆరంభించినటువంటి ఉత్సాహము పని మధ్యలో ఉండదు. చివరి దాకా పూర్తి చేసే ప్రయత్నం వాళ్ళు చేయరు. అటువంటి వాళ్ళని మధ్యములు అంటుంటాం. ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. ఇక మూడవ కేటగిరీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు అంటాం. కాలాన్ని వృధా చేయని వాళ్ళు అంటాం. ధీరుల్, వాళ్ళను ధీరులు అంటున్నారు. విఘ్న నిహన్యమానులగుచున్. ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ వాటిని ఆలోచన ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా వాటిని మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ ముందుకు వెళ్తారు తప్ప కార్యాన్ని వదిలిపెట్టరు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతున్ ధృత్యున్నతోత్సాహులై. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. ఇంకా పెరిగినటువంటి ఉత్సాహం చేత, ఇంతకంటే ముందు ఏ విధంగా ఉత్సాహం ఉండనో అంతకంటే మించినటువంటి ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగావునన్. వాళ్ళు ప్రజ్ఞానిధులు అంటే తమ నైపుణ్యం పట్ల, తమ ఆ శక్తి సామర్థ్యాల పట్ల సంపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము, తర్వాత లక్ష్యాన్ని చేరుకునేదాకా పనిని వదిలిపెట్టకూడదనేటువంటి దృఢ నిశ్చయము ఏదైతే ఉందో వాళ్ళను ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ తొలగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను ధీరులు అంటారు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుమి. నాకు ఇంతే ప్రాప్తము, నాకు ఇంతే బాకీ ఉంది, నేను ఇంతకంటే ఏం చేయలేను అనేటువంటి మాట వాళ్ళ నోటి నుంచి రాదు. ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరేదాకా, ఆ గమ్యాన్ని చేరేదాకా అసలు విశ్రమించరు అంటారు. అటువంటి వాళ్ళను ధీరులు అంటాం. కాబట్టి మనము ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు మనము అంచనా వేసుకొని, అంటే అంచనా వేసుకోవడం ఎప్పుడు వస్తుంది అంటే మనకు సరైనటువంటి జీవితంలో సరైనటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక నిరంతరమైనటువంటి లక్ష్యం ఉండాలి. అది స్వల్పకాలిక లక్ష్యం కావచ్చు, దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం కావచ్చు. ఏ లక్ష్యమైనా కానీ ప్రణాళికాబద్ధంగా తన శక్తి సామర్థ్యాలను అనుసరించి పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వదిలిపెట్టకూడదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేసుకుంటూనే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఉద్యోగమా, లేకపోతే వ్యాపారమా, లేకపోతే కళలకు సంబంధించినటువంటి నైపుణ్యమా, లేదా ఇంకే విషయమైనా కానీ దాన్ని పూర్తి చేసి దాన్ని అంతు తెలిసేటువంటి ప్రయత్నం చేస్తారు ధీరులు. కాబట్టి మనమంతా కూడా ధీరులుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమయానికి విలువనిస్తూ, దైవంతో సమానంగా చూస్తూ, మనం తల్లికి ఏ విధంగా దైవంగా భావిస్తామో, తండ్రిని ఏ విధంగా దైవంగా భావిస్తామో, ఆచార్యుని గురువుని ఏ విధంగా దైవంగా భావిస్తామో, సమయాన్ని కూడా కాలాన్ని కూడా దైవంగా భావించి అంతే భక్తి శ్రద్ధలతోని ఆ కాలానికి విలువనిచ్చి వృధా చేయకుండా క్షణం క్షణం అంటూ జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ మనమంతా కూడా ఇటు శారీరకంగా, మానసికంగా మనకు మనం ఉపయోగపడుతూ దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.